స్టూడెంట్స్ లాస్ట్ వీడియో తోటి మీకు ఆ లెసన్ కంప్లీట్ అయింది. యాక్చువల్గా నేను ఆ లెసన్లో మనకు గాస్ లా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. గాస్ లాని యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ని కనుక్కోవచ్చు. అయితే ఆ గాస్ లా అప్లికేషన్స్ని మీకు సిలబస్లోంచి డిలీట్ చేశారు కాబట్టి నేను అది చెప్పట్లేదు. సో నేను ఆల్రెడీ ఆ సిలబస్లో ఏమేమి డిలీట్ చేశారో అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. సో విల్ స్టార్ట్ ద నెక్స్ట్ లెసన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, కెపాసిటెన్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సో మొదట ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ మీ టెల్ వాట్ ఈస్ మెంట్ బై ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి అనేది చెప్పనివ్వండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ amount of work done on unit positive charge to move it from infinity to a particular point in the electric field is called electric potential. అంటే ఏదైనా ఒక ఛార్జ్ క్యూ ఉందనుకోండి, ఆ ఛార్జ్ చుట్టూరు మనకేమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఆ ఛార్జ్ చుట్టూరు మనకేమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. సో ఆ ఛార్జ్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్ అవతల పాయింట్ పి ఉందనుకోండి, సో ఆ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏంటి అనేది మనకు ఇప్పుడు కావాలి. ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని మనం క్యాపిటల్ వి తోటి రిప్రజెంట్ చేస్తాం. దానికి యూనిట్స్ వచ్చేసి వోల్టేజ్ అంటాం కదా, సో వోల్ట్. అయితే మనకు ఫస్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్తున్నాను. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని, యూనిట్ అంటే 1 ఛార్జ్ కాబట్టి యూనిట్, దానికి యూనిట్స్ వచ్చేసి 1 కూలం, పాజిటివ్ కాబట్టి +1 కూలం. సో యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఎక్కడో ఇన్ఫినిటీ నుంచి పాయింట్ పి ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్కి తీసుకురావడానికి, ఇన్ఫినిటీ నుంచి పాయింట్ పికి తీసుకొని రావడానికి దాని మీద ఎంత వర్క్ అయితే చేయాలో దాన్నే మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ దట్ పాయింట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అంటాం. ఓకే, సో అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. సో యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని మీద చేసే వర్క్ దేనికి, ఇన్ఫినిటీ నుంచి ఆ పాయింట్ పి ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్కి తీసుకురావడానికి. అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ టు మూవ్ ఇట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పర్టికులర్ పాయింట్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. దాన్నే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని అంటాం. సో ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి మొదట డిస్కస్ చేస్తామని చెప్పాను. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంది అని అంటే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంది అంటే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఆన్ యూనిట్ పాజిటివ్ చార్జ్ టు మూవ్ ఇట్ from infinity to a particular point in the field is called electric potential. సో దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై వి. సో దాని యూనిట్స్ ఏంది అని అంటే వోల్ట్స్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి డెఫినేషన్ చెప్పేశాను. అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఆన్ యూనిట్ పాజిటివ్ చార్జ్ టు మూవ్ ఇట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పర్టికులర్ పాయింట్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ వి అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు లెట్ మీ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ దిస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఈక్వేషన్ని డిరైవ్ చేద్దాం. సో ఆ ఈక్వేషన్ని డిరైవ్ చేయడానికి ఏం చేస్తామో చూడండి. సపోజ్ దెర్ ఈజ్ ఎ ఛార్జ్ క్యూ. మీకు డెఫినేషన్ అయితే చెప్పాను, ఏమని చెప్పాను, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇన్ఫినిటీ నుంచి ఒక పాయింట్కి తీసుకురావడానికి ఎంత వర్క్ అయితే చేయాలో దాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాము అని చెప్పాను. ఇక్కడ ఒక ఛార్జ్ క్యూ ఉందనుకోండి,
ఈ ఛార్జ్ చుట్టూరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఛార్జ్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్ అవతల ఒక పాయింట్ ఉందనుకోండి. స్మాల్ ఆర్ డిస్టెన్స్ అవతల ఒక పాయింట్ ఉందనుకోండి. ఆ పాయింట్ ఏదంటే ఇక్కడ ఉందనుకోండి. పాయింట్ పి ఉందనుకోండి. సో ఈ ఛార్జ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అని అంటే ఆర్ డిస్టెన్స్లో ఉంది అని అంటాం. ఎంత డిస్టెన్స్లో ఉంది? ఆర్, స్మాల్ ఆర్ డిస్టెన్స్లో ఉంది అని అనుకుందాం. సో ఈ ఆర్ దగ్గర ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత అనేది మనకు కావాలి. దానికోసము మనము ఏం చేస్తామంటే 2 పాయింట్స్ని కన్సిడర్ చేస్తాం. దగ్గరగా ఉండే 2 పాయింట్స్ని కన్సిడర్ చేస్తాం. ఒకటి ఏ, ఇంకోటి బి. వాటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి డిఆర్ అని అనుకుందాం. వాటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి డిఆర్ అని అనుకుందాం. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి వచ్చేసి ఏమనుకుంటామంటే డిఆర్ అని అనుకుందాం. డిఆర్ అంటే వెరీ స్మాల్ డిస్టెన్స్ అని. సో మనకు పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలంటే డెఫినేషన్ ఏంది? ఇన్ఫినిటీ నుంచి పాయింట్ పి దగ్గరికి యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని అంటే +1 కూలుంని తీసుకురావడానికి దాని మీద ఎంత వర్క్ చేయాలో అంత. దాన్నే ఆ వర్క్నే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ పి అని అంటాం. సో సపోజ్ పాయింట్ బి దగ్గర యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంది అనుకుందాం, +1 కూలుం ఉంది అనుకుందాం. బి నుంచి ఏకి మూవ్ చేయడానికి చేయవలసి వచ్చినటువంటి స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ వచ్చేసి dw అనుకుందాం. లెట్ dw is the small amount of work done on unit positive charge to move it from B to A. B నుంచి ఏ దగ్గరికి మూవ్ చేయడానికి చేయాల్సి వచ్చినటువంటి వర్క్ వచ్చేసి dw అని అనుకుందాం. సో ఈ dw వర్క్ డన్ ఫార్ములా జనరల్ ఏంటి? వర్క్ డన్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ dw ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ F ఇంటూ dr. మనకు ఆల్రెడీ ఛార్జ్ ఎంత ఉంది? Q ఉంది. మనకు ఇప్పుడు ఈ ఏంటి అని అంటే ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. పాయింట్ బి అనేది ఎక్స్ డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. పాయింట్ బి అనేది ఎక్స్ డిస్టెన్స్లో ఉంటే చూడండి, పాయింట్ బి అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది అనుకుందాం? ఎక్స్ డిస్టెన్స్లో ఉంది అని అనుకుందాం. మనకు ఇక్కడ 2 ఛార్జెస్ ఉన్నాయి. ఒకటి +1 కూలంబు, ఇంకోటి క్యూ ఛార్జు. ఒకటి +1 కూలంబు, ఇంకోటి క్యూ ఛార్జ్. వాటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్. సో ఇక్కడ డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఈ స్మాల్ డిస్టెన్స్ని కూడా నేను ఏమనుకుంటానంటే dx అని అనుకుంటాను. ఆ స్మాల్ డిస్టెన్స్ని కూడా ఏమనుకుంటానంటే dx అని అనుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రకారము మనకి ఫోర్స్ బిట్వీన్ ది 2 చార్జెస్ ఎఫ్కి ఫార్ములా ఏంటి? 1/4πε0 q1 q2 / r². ఇక్కడ q1 అంటే ఒక ఛార్జ్ ఎంత? q2 అంటే ఎంత ఛార్జ్? 1. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఎంత? x. డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి x². దేర్ఫోర్ f ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q / x² అని అంటాం అనమాట. సో ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ dw ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అయితే వర్క్ ఈజ్ డన్ ఆన్ ది ఛార్జ్ కాబట్టి మైనస్ పెడతాను. -f ఇంటూ dx. -f అంటే ఎంత? 1/4πε0 ఇంటూ q / x² ఇంటూ dx. సో ఏంది? బి నుంచి ఏకి స్మాల్ డిస్టెన్స్ మూవ్ చేయాలంటే ఆ ఛార్జ్ క్యూ మీద చేయాల్సి వచ్చినటువంటి వర్క్. అలా కాకుండా ఇన్ఫినిటీ నుంచి పాయింట్ పీకి తీసుకురావాలంటే, ఎక్కడో ఇన్ఫినిటీ నుంచి పాయింట్ పీకి తీసుకురావాలంటే అప్పుడు దాని మీద చేయాల్సి వచ్చినటువంటి వర్క్ ఎంత
అంటే సో టోటల్ వర్క్ డబ్ల్యూ ఎంత అవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ dw అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్కడి నుంచి అక్కడికి ఇన్ఫినిటీ నుంచి ఆర్ డిస్టెన్స్ దగ్గరికి ఇన్ఫినిటీ టు ఆర్. సో మనకు ఏమొస్తుంది ఎఫ్ ఇక్కడ ఎఫ్ బదులు -1/4πε0 ఇన్ఫినిటీ టు స్మాల్ ఆర్. సో ఇన్ఫినిటీ టు స్మాల్ ఇక్కడ ఇన్ఫినిటీ టు స్మాల్ ఆర్ మనకేమొస్తుంది -1/4πε0 ఇంటూ q/x² ఇంటూ dx అవుతుంది. సో దీంట్లోంచి మనకు -1/4πε0 అఫ్కోర్స్ క్యూని కూడా తీసేయచ్చు. q/-q/4πε0 తీసేస్తే ఇంకేం మిగులుతుందంటే ఇంటిగ్రల్ మైనస్ ఏం లేదు ఇన్ఫినిటీ టు స్మాల్ ఆర్ dx/x² అని వస్తుంది. చూడండి మీకు నెక్స్ట్ మ్యాథ్స్ వాళ్ళకి ఇంటిగ్రేషన్ చాప్టర్ వస్తుంది. దాని ప్రకారం ఇంటిగ్రల్ 1/x² dxకి ఫార్ములా -1/x. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ వర్క్ డన్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే సో -q/4πε0 ఇంటూ -1/x ఓవర్ ద లిమిట్స్ ఇన్ఫినిటీ టు ఆర్ వస్తుంది. ఓవర్ ద లిమిట్స్ ఇన్ఫినిటీ టు ఆర్ వస్తుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. దేర్ ఫార్ ఇదేమవుతుందంటే q/4πε0. సో 1/x ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయడం అనేది మీకు ఫస్ట్ ఇయర్లో తెలుసుంటుంది, లేకపోతే సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ చేసినప్పుడే తెలుస్తుంది. బైపీసీ వాళ్ళు తప్పదు నేర్చుకోవాలి. సో ఎక్స్ అనేది వేరియబుల్. ఈ వేరియబుల్ ప్లేస్లో మనకు ఈ వేరియబుల్ ఎక్కడి నుంచి అక్కడికి ఇన్ఫినిటీ నుంచి స్మాల్ ఆర్కి ఫస్ట్ అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1/r మైనస్ పెట్టి లోయర్ లిమిట్ని 1/∞ సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/∞ అంటే 0. దేర్ ఫార్ వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/4πε0 ఇంకేం మిగిలింది అక్కడ q/r. సో వర్క్ డన్ ఆన్ ది చార్జ్ టు మూవ్ ఇట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పర్టికులర్ పాయింట్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డబ్ల్యూ ఈక్వల్ టు 1/4πε0 q/r. బై డెఫినేషన్ ఈ వర్క్ డన్ ఏమవుతుంది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అవుతుంది. దేర్ ఫార్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఎ పాయింట్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వీతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ v ఈక్వల్ టు ఎంత అంటే 1/4πε0 ఇంటూ q/r అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ది ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఎ పాయింట్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఈక్వేషన్. చూడండి దీని తర్వాత ఎలక్ట్రిక్ డైపోల్ వలన ఏదైనా ఒక పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత అనే దానికి ఒక పెద్ద డెరివేషన్ ఉంది, కానీ ఇట్ వాస్ డిలీటెడ్ ఇన్ ది సిలబస్. దేర్ఫోర్ ఐల్ డిస్కస్ ది relation between next topic in the next video, that is the relation between electric field intensity and electric potential, which is a very small concept, but you have to use your brain and it is very important in the exam point of view. ఇప్పుడు నేను చెప్పింది కానీ తర్వాత చెప్పబోయేది కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జస్ట్ మీకు అర్థం కాకపోతే ఇంకొక 1-2 సార్లు వీడియోని చూస్తూ పోండి. ఓకే, థ్యాంక్ యూ.